వైఎస్ వివేకానందరెడ్డి హత్య కేసు కడపలో జగన్మోహన్ రెడ్డికి మైనస్గా మారబోతోందని నిఘా వర్గాలు జగన్మోహన్ రెడ్డికి రిపోర్ట్ ఇచ్చాయా? నిఘా వర్గాలు ఇచ్చినటువంటి ఆ రిపోర్ట్ దెబ్బకు జగన్మోహన్ రెడ్డిలో అలజడి మొదలైందా అంటే అవుననే సమాధానం ఇస్తున్నారు కొంతమంది రాజకీయ విశ్లేషకులు. ఇక ఈ నేపథ్యంలో ఈ అంశానికి సంబంధించి మనతో మాట్లాడేందుకు ప్రముఖ సీనియర్ జర్నలిస్ట్ దుర్గా వడ్లమాని గారు మనతో ఉన్నారు. మేడంతో మాట్లాడదాం. మేడం నమస్తే. మేడం నమస్తే. మేడం, వివేకానందరెడ్డి హత్య కేసు వల్ల కడపలో జగన్మోహన్ రెడ్డికి మైనస్గా మారబోతోందని నిఘా వర్గాలు జగన్మోహన్ రెడ్డికి రిపోర్ట్ ఇచ్చాయని, ఆ రిపోర్ట్ చూసి జగన్మోహన్ రెడ్డిలో అలజడి మొదలైంది అంటూ కూడా ఒక వార్త ఇప్పుడు సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతూ ఉంది. ఏంటి ఆ వార్తలో వాస్తవం ఉందంటారు? ఖచ్చితంగా ఉందండి. ఎందుకంటే ఇప్పుడు మేమంతా సిద్ధం సభల నుంచి మళ్ళీ అదే విషయాన్ని ఆయనే వెలికి తీశాడు. మళ్ళా ఎవరు తీయలా, ఆయనే చెప్పుకొచ్చాడు. మీకు సెల్ఫ్ గోల్ వేసుకున్నాడా? గోల్ వేసుకున్నాడు. ఇప్పుడు అసలు ఎందుకు తీసుకొచ్చాడు దాన్ని? అసలు నిజంగా తెలివైన వాడైతే ఆ విషయం ప్రస్తావించకూడదు. ముఖ్యమంత్రి, ఆపద్ధర్మ ముఖ్యమంత్రి అసలు ఆ మాట తీసుకురాకూడదు. ఎందుకంటే చిన్నాన్న చనిపోయాక ఆయన ఏం చేశాడో అందరికీ తెలుసు. మొన్న తనెవరు, సునీత, ఆయన మా చిన్నాన్న ఎలా చనిపోయాడో మా చిన్నాన్నకి తెలుసు, దేవుడికి తెలుసు, ఇవన్నీ చెప్పినప్పుడు సునీత గారు ఒక ప్రెస్ మీట్ పెట్టి అసలు నీకు చిన్నాన్న అనే పదానికి అర్థం తెలుసా? నీకు చిన్నాన్న అంటే బంధుత్వం నీకు తెలుసా? అసలు నువ్వు అసలు ఏం చేశావు ఈ 4.5 సంవత్సరాలు? 5 సంవత్సరాల క్రితం మా నాన్నని చంపించావు, మా నాన్న హత్యని రాజకీయంగా వాడుకున్నావు. నువ్వు అధికారంలోకి వచ్చిన తర్వాత మా నాన్న హత్య గురించి అసలు ప్రస్తావనే లేదు. మళ్ళీ ఇప్పుడు ఎన్నికల దగ్గర పడుతున్న నేపథ్యంలో మా నాన్న హత్య కేసుని నువ్వు రాజకీయంగా వాడుకుంటున్నావు. అసలు సిబిఐ A8గా తేల్చినటువంటి మీ తమ్ముడిని తీసుకొచ్చి నీ పక్కన నువ్వు నిలబెట్టి ఆయనకి ఎంపీ అభ్యర్థిగా అవకాశం ఇచ్చి ఆయనకి ఓట్లేయండని ఆయనకు మద్దతుగా నిలబడడం సిగ్గుచేటు అంటూ కూడా వివాదాస్పదమైనటువంటి వ్యాఖ్యలు చేశారు సార్ ఆవిడ. అవును, చేశారు. ఇంకొకటి ఏంటన్నారంటే అసలు నీ వృత్తి నువ్వు చేసుకో, నువ్వు డాక్టర్వి, నీ వృత్తి నువ్వు చేసుకో, నేను చూసుకుంటాను అని హామీ ఇవ్వాల్సింది పోయి 5 ఏళ్ళు నువ్వు గమ్మున కూర్చుని నోరు మెదపకుండా సిబిఐ ఎంక్వైరీకి వస్తే పోలీసుల ద్వారా వాళ్ళని ఆపించి 4.5 సంవత్సరాల్లో ఒక్క అడుగు కూడా ఈ కేసు ముందుకు వేయకుండా ఆపింది నువ్వు. ఆవిడ చెప్పారు. సారీ, జగన్ గారు కూడా చంద్రబాబు నాయుడు వల్ల ఇదంతా, చంద్రబాబు నాయుడు ఏమీ చేయనివ్వలేదంటే చంద్రబాబు నాయుడు గారు ఏం చేస్తారండి? ఆయనకు సంబంధం ఏంటి? మా చెల్లెళ్ళని కూడా ఉసికొల్పుతున్నాడు. ఉసికొల్పడానికి చెల్లెళ్ళు ఏమన్నా చిన్నపిల్లలా అండి? ఆవిడ ఒక పక్క కొడుక్కి పెళ్లి చేసింది, ఆవిడకి అంత వయసు వచ్చింది. సునీత గారు కూడా పెద్ద ఆవిడే. అంటే ఒకళ్ళు చెప్తే వింటారా? ఇంకొకటి మొన్న షర్మిల గారు కూడా అసలు సొంత అన్నగారిని తిట్టడం మానేసి చంద్రబాబు నాయుడు గారి మీద ఆవిడ నిందలు వేశారు. దేనికి? మనకి ప్రత్యేక హోదా రాకపోవడానికి కారణం చంద్రబాబు నాయుడే. చంద్రబాబు నాయుడు గారు కేంద్రం దగ్గరికి వెళ్ళి అడగలేదు అని. చంద్రబాబు నాయుడు గారు అడగకపోవటం ఏంటి? అసలు ఆయన బయటకు వచ్చింది బీజేపీ నుంచి బయటకు రావడానికి, విభేదించడానికి కారణమే అది కదా. అప్పుడు ప్రత్యేక హోదా ఇవ్వలేదని ఆయన విభేదించి బయటకు వచ్చారు వాళ్ళకి ఎగ్నిస్ట్గా, బీజేపీకి కేంద్రం నుంచి. ఇప్పుడు అసలు ఆవిడ తిట్టాల్సింది ఎవరిని? తన సొంత అన్నగారిని తిట్టాలి, జగన్మోహన్ రెడ్డిని. అలాంటిది మరి షర్మిలకి నిజంగా చంద్రబాబు నాయుడు గారి మీద అభిమానం ఉంటే ఈ మాట మాట్లాడదు ఆవిడ. సునీత గారికి ఏం సంబంధం అండి? అసలు చంద్రబాబు నాయుడు గారికి ఏం సంబంధం? అంటే మోకాలకి బట్టతలకి మనం ముడేయడం అంటే ఇదే, ఏమీ లేకుండా. కాబట్టి ఇప్పుడు అసలు జగన్మోహన్ రెడ్డి ఓడిపోతాడు అనేది ఇంటెలిజెంట్ నిఘా వర్గాలు డెఫినెట్గా ఇచ్చుంటాయి. ముఖ్యంగా కడపలో ఆయనకి ఎదురుగాలి వీస్తోంది. ఎవరు ఆయన నమ్మే పరిస్థితుల్లో లేరు. మొన్న ఇంత సభ పెట్టుకున్నప్పుడు, మరి తండ్రికి నివాళులు అర్పించినప్పుడు, చిన్నాన్న ఊరి మీద నుంచి వెళ్ళినప్పుడు చిన్నాన్నకి నివాళులు అర్పించాలి కదండి. నిజంగా నీకు ప్రేమ ఉంటే ఆ ఊరికి వెళ్ళి నువ్వు కనీసం నివాళులు అర్పించి నువ్వు ముందుకెళ్ళాలి. అసలు ఆ మాటే లేదు కదా. ఏం మాట్లాడాడు ఆయన అర్థం పర్థం లేకుండా? కాబట్టి డెఫినెట్గా ఆయనకు ఎదురుగాలండి. ఇప్పుడు పులివెందులలో ఇప్పుడు మనం ప్రజాగళం తీసుకుందామండి. ప్రజాగళానికి అడుగడుగున నీరాజనాలే. అసలు మీరు చూస్తే ఆశ్చర్యపోతారు. అవునా? ఎక్కడ చూసినా పసుపు మయం. మనం పిలిచామండి వాళ్ళని, వాళ్ళు వస్తున్నారు. ఆ వచ్చిన వాళ్ళలో యువత అండి. అసలు ఎంత ఆనందంగా అనిపిస్తుందంటే యువత ముందుకొచ్చి వాళ్ళు పాల్గొంటున్నారు అందులో. ఇక్కడ ఏముందండి ఈ సభల్లో? మనకు కొట్టొచ్చినట్టు ఆ తేడా కనిపిస్తోంది.
మీకు సభల్లోనే కనిపిస్తున్నప్పుడు ఇంటెలిజెంట్ నిఘా వర్గాలు ఇచ్చిన రిపోర్ట్లో ఏమి తేడా ఉండదండి. అది ఎలాగ ఓడిపోతాన్ని భయంతో ఆయన భయపడుతున్నాడు నిజంగానే, అందులో సందేహం అయితే నాకు లేదు. ఓకే, ఇంటెలిజెన్స్ రిపోర్ట్ అంటే ఏమి ఇచ్చి ఉంటాయి మేడం? అదే అంటే ఆయనకి ఇలా ఎదురుగాలు వీస్తోంది, జనాలు అంటే ప్రజలు మీ మీద నమ్మకం పోయింది, ప్రజలు మీకు ఓటు వేయకపోవచ్చు, ఇప్పుడు కూటమికే అక్కడ అనుకూలంగా ఉంది, మీకు ప్రతికూలంగా ఉంది, ఇట్లా ఏదైనా ఇచ్చు. అంటే కేవలం వైఎస్ వివేకానంద రెడ్డి హత్య కేసే జగన్మోహన్ రెడ్డికి కడపలో మైనస్గా మారే అవకాశం ఉందా, లేదంటే అసలు ఆయన పరిపాలన, ఆయన వ్యవహార శైలి ఇవన్నిటి వల్ల కూడా కడప జిల్లాలో ఆయనకి మైనస్గా మారబోతుందా అంటే ఏం చెప్తారు? అంటే ప్రధానంగా వైఎస్ వివేకానంద రెడ్డి హత్య కేసేనండి. ఎందుకంటే వాళ్ళు దాన్ని అసలు ఇప్పుడు వైఎస్ వివేకానంద రెడ్డి హత్య ఎప్పుడు జరిగిందండి, జరగగానే ఏం జరిగింది, తెల్లారకట్ట 4 3 ఫస్ట్ ఎవరికి ఫోన్ వెళ్ళింది, భారతిరెడ్డి గారికి, జగన్మోహన్ రెడ్డి గారికి వెళ్ళింది. నెలకి ఆయన 3.8 కోట్లు ఇస్తున్నాడండి. దేనికి? హెలికాప్టర్ రెంట్ అండి. అసలు నిజంగా ఆ వార్త వినగానే ఆయన వెంటనే హెలికాప్టర్లో రావాలి కదా, వచ్చారా? రాలేదు. బై కార్ వచ్చారు ఆయన, అంటే బై రోడ్ కార్లో వచ్చాడు ఆయన. ఈలోగా మొత్తం అసలు స్క్రీన్ ప్లే అంతా తయారు చేసింది ఎవరండి? జగన్మోహన్ రెడ్డి గారు. ఇక్కడికి వచ్చాక మీడియాకి అసలు మొత్తం లీక్ చేసింది ఎవరు? ఆయనే కదా. ఈ విధంగా జరిగింది అంతా, ఆయనకి ఒంటి మీద ఇన్ని కత్తిఘాట్లు వచ్చాయి, అదే ఇన్ని గొడ్డలి ఘాట్లు వచ్చాయి, గొడ్డలతో ఆయన నరికారు, ఇదంతా మొత్తం స్క్రీన్ ప్లే అంతా ఆయన ఇచ్చాడు. మొత్తం స్టోరీ అంతా వాళ్ళు అల్లి ఆయన వచ్చాకే మనకి స్టోరీ బయటకు వచ్చింది. అందుకని ఫస్ట్ ఆయనకు వచ్చిన నెగిటివ్ వివేకానంద రెడ్డి హత్య. ఇంకొకటి ఏం చెప్పారు, ఇదంతా కూడా ఆయనకి ఇంకొక సెకండ్ వైఫ్ ఉంది, ఆవిడ ఒక ముస్లిము, ఆ ముస్లిం వల్ల ఆయనకేమో ఇప్పుడు ఆస్తి తగాదాలు వచ్చాయి అని అదొక కథ అల్లారు. అవును, ఎక్కడికక్కడ కథలు అల్లుకుంటూ వీళ్ళు ఈ రకంగా చెప్పారు. ఆస్తి ఎక్కడ రెండో భార్య సంతానానికి వెళ్తుందా అని చెప్పి సునీత గారే ఈ హత్య చేయించారు అంటూ కూడా ఇంకో వర్షన్ కూడా తెర మీదకి తీసుకొచ్చారు. మూడో వర్షన్ ఏంటి, సునీత భర్తే హత్య చేయించారు, ఆస్తి ఎక్కడ ఆవిడకి వెళ్ళిపోతుందో, ఆవిడ పిల్లలకి వెళ్ళిపోతుందో అని. ఇలా 3 వెర్షన్లు మనం విన్నాం. సో సొంత చిన్నాన్ననే చంపాడు అని ఒక వెర్షన్ ఉన్నప్పుడు, అంటే జగన్మోహన్ రెడ్డి గారు, అవినాష్ రెడ్డి గారు, దస్తగిరి వీళ్ళందరూ కలిసి, సో డెఫినెట్గా ఇది ఆయనకి ఎదురుగాలేనండి. అంటే ఆయన కడపలో ఓడిపోతారు అనేది తథ్యం. ఓకే, అంతే. అంటే అసలు కడప జిల్లాలో, అంటే కడపనే కాదు రాయలసీమలో ఉన్నటువంటి 52 అసెంబ్లీ నియోజకవర్గాల్లో 2019లో ఆయనకి 49 అసెంబ్లీ నియోజకవర్గాల్లో గెలిచారు. అసలు ఈసారి రాయలసీమ వ్యాప్తంగా వైఎస్ వివేకానంద రెడ్డి గారి హత్య ప్రభావం జగన్మోహన్ రెడ్డి మీద, జగన్మోహన్ రెడ్డి పార్టీ మీద పడబోతుంది అంటూ కూడా కొన్ని వార్తలు అయితే బయటకు వచ్చాయి. ఏంటి మేడం, నిజంగా రాయలసీమ వ్యాప్తంగా వైఎస్ వివేకానంద రెడ్డి గారి హత్య ప్రభావం పడే అవకాశం ఉందా అంటే ఏం చెప్తారు? ఉందండి. ఎందుకంటే వివేకానంద రెడ్డి గారికి చాలా మంచి పేరుంది. ఆయన నియోజకవర్గంలో కావచ్చు, చుట్టుపక్కల కావచ్చు, వారికి చాలా చక్కటి పేరుంది. కాబట్టి ఆయన హత్య జరిగి 5 ఏళ్ళైనా కూడా అసలు అది ఎవరు చేశారు ఏంటి ఒక్క అడుగు కూడా ఆ కేసుకు సంబంధించి దర్యాప్తు ముందుకు సాగలేదు. మరి ప్రజలు ఏం తెలివి తక్కువగా ఉంటారండి, వాళ్ళకి బాధ ఉంటుంది, వాళ్ళు మనుషులే కదా. అసలు ఏంటిది, ఒక ముఖ్యమంత్రి స్థాయి వ్యక్తి సొంత చిన్నాన్న చనిపోతే ఇంతవరకు అసలు దాన్ని ఏమీ చెప్పలేకపోయాడు, ఆ కేసును ముందుకు నడపలేకపోయాడు, దానికి ఒక తీర్పు రాలేదు. మరి సొంత చిన్నాన్నకి ఏమీ చేయలేని వాడు మాకేం చేస్తాడు రేపు పొద్దున, మళ్ళా మనం ఆయనకు ఓటు వేస్తే అనే ఆలోచన ఉంటుంది కదా. ఎగ్జాక్ట్లీ. అందుకని ఆయనకి తెలుసు, ఎవరు జగన్మోహన్ రెడ్డి గారికి కూడా ఇప్పుడు 1-2 సీట్లు వస్తేనే పెద్ద ఎక్కువ. అప్పుడు 49 వస్తే ఇప్పుడు ఆ -2 ఇక్కడ ఆయనకి +2 అవుతుంది అంతే నాకు తెలిసి. ఓకే మేడం, థ్యాంక్ యూ సో మచ్.